ఇక పంచాయతీ ఎన్నికల కోసం కేసీఆర్ బయటకు రాలేదని, పార్టీ కోసం ప్రచారం చేయలేదని కేటీఆర్ అన్నారు. అయినా ప్రజలు తమకు అండగా నిలిచారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజలకు అన్ని వాస్తవాలు, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతా ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే ఇంకా పారిపోయే పరిస్థితున్నది. కేసీఆర్నా మీకు కేసీఆర్ ఎక్కడ కనబడ్డా అమ్మ చెప్పు. ప్రభుత్వం వెనక ఎక్కడన్నా ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ అయితే ఒక్క కార్యం పడతాడు, అయితే ఫామ్ హౌస్ పడతాడు, లేకుంటే యశోద హాస్పిటల్ పడతాడు. మీరు ఎక్కడ కనబడ్డా మీకు ఇక కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు దేనికోసం కోరుకుంటారు? గడ్డిల పాలన పడ కోరుకుంటారా? ఫామ్ హౌస్ పాలన మళ్ళీ కోరుకుంటారా?